Today is the beginning of the rest of your life. Starting now. In the name of Jesus. కార్యక్రమానికి స్వాగతం. మా డాడీ పాస్టర్ బ్లెస్సింగ్ రాజ్ గారు వచ్చి వాక్యాన్ని అందించబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా మంచి తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మనందరితో మాట్లాడండి. నీ స్వరాన్ని మేమందరం గుర్తించడానికి సహాయం చేయండి. మా భయాలు తొలగించండి. మా సమస్యలకు పరిష్కారం దయచేయండి. మీ పరలోక సంబంధమైన పరిష్కారాన్ని వాక్యానుసారంగా అందరికీ దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగును గాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుచున్న విధానాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇన్స్టెంట్ హీలింగ్స్. నేను ఇప్పుడు నమ్మేది ఏంటంటే, యేసయ్య చేసినటువంటి కార్యాలు తక్షణమే కార్యాలు జరిగినాయి. వాటిని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఎందుకంటే బైబిల్ సత్యం. మనం నమ్మన్నది మన జీవితాల్లో జరిగే ప్రసక్తి లేదండి. మనం ఏది అయితే నమ్ముతామో దాన్ని మన విశ్వాసాన్ని బట్టి దేవుడు తప్పక బలపరచడం జరుగుతుంది. అందుకే వాక్యం తెలియజేసేది ఏంటంటే, నమ్మువానికి సమస్తం సాధ్యం అని రాయబడింది. నమ్మడం అనేది కనుక మన వల్ల అయినట్లయితే నమ్మే వ్యక్తికి ప్రతిదీ సాధ్యం అని రాయబడింది. ప్రతి క్రైస్తవుడు నమ్మే వ్యక్తిగా ఉండాలి. సమస్తాన్ని పొందుకునేటటువంటి ఆధిక్యత కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలనే దాన్ని యేసుక్రీస్తు వారు కోరుకుంటా ఉన్నారు. ఈ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నప్పుడు డెడ్ విల్ రైజ్ అనే సబ్జెక్ట్ తోటి మీ ముందుకు నేను రావడం జరిగింది. దానికి కొనసాగింపుగా కొన్ని అంశాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో మనిషి మరణించాడనేసి అంటే తిరిగి వస్తాడనేటటువంటి గ్యారంటీ లేదండి. అనేక మంది నమ్మేది ఏంటంటే, మనిషికి 14 జన్మలు ఉంటే చేసినటువంటి కర్మను బట్టి మంచి చేస్తే తర్వాత జన్మ అనేటటువంటి అద్భుతంగా ఉంటుందని మనుషులు నమ్ముతూ ఉన్నారు. బైబిల్ మాత్రమే మనిషికి ఒకటే జన్మని, ఆ మనిషి మరణించినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నిత్యం ఉంటాడనేది కేవలం బైబిల్ మాత్రమే తెలియజేస్తూ ఉన్నది. మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా నీవు ఉన్నట్టుగానే లేపబడి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని చేరతారనేటటువంటిది యేసుక్రీస్తు గ్యారెంటీ ఇచ్చాడండి. కానీ చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఏమంటే యేసుక్రీస్తు మాటలు ఎందుకు నమ్మాలండి? మరణాన్ని ఎవరు జయించగలిగారు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన మాటల సత్యం అనేదాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనిషి లోకాన్ని విడిచిపెట్టాడంటే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నిరీక్షణ లేదనే ఈ ప్రపంచానికి యేసయ్య వచ్చినటువంటి తర్వాత ఈ లోకానికి ఒక నిరీక్షణను కలగజేసినట్టుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా ఒకళ్ళు లేచి నేను మరణాన్ని జయించాను, నాతో వస్తే నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని ఎవరైతే చెప్పగలరో వాళ్ళ మాటలు తప్పనిసరిగా మనం నమ్మి తీరాలి. ప్రపంచంలో మరణాన్ని జయించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనేసి అంటే అది కేవలం యేసుక్రీస్తు అనేదాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా అరుదైనటువంటి ప్రపంచంలో జరిగిన సంఘటన ఏంటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 52-53 వచనాలు చూస్తే యేసుక్రీస్తు మరణించినటువంటి తర్వాత జరిగినటువంటి విషయాలు ఏంటంటే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక పరిశుద్ధ శరీరములు లేపబడెను, వారు సమాధుల్లోని బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించిరి అని రాయబడింది.
ప్రపంచ చరిత్రలో చాలా అరుదైన సంఘటన జరిగిందండి. నేను చాలా గ్రేట్ పర్సన్ అని చాలామంది లోకానికి వచ్చారు. వచ్చినప్పటికీ కూడా చచ్చినటువంటి డెడ్ బాడీస్ని లేపినటువంటి వాళ్ళు ఎవరు లేరండి. యేసుక్రీస్తు మనిషి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. బండలు బద్దలైనవి, భూమి వణకడాన్ని మనం చూస్తూ ఉన్నాం, దేవాలయపు తెర చిరిగిపోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం, దేవునికి మనిషికి ఉన్నటువంటి అడ్డు గోడ అనేటటువంటి తొలగిపోవడాన్ని చూస్తున్నాం. చనిపోయినటువంటి వ్యక్తులు లేపబడి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించబడ్డాన్ని అనేక మంది కనపడ్డాన్ని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. ఈ వాక్యం చూస్తున్న మీ జీవితాల్లో దేవుని ఆశ్రయించేటటువంటి వ్యక్తుల పరిస్థితులన్నిటి నుంచి కూడా తిరిగి జీవింపజేసేటటువంటి శక్తి యేసుక్రీస్తు నామానుకున్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లాజర్ విషయాన్ని మనం అనేకసార్లు చర్చించుకుంటూ ఉంటాం. లాజర్ పరిస్థితి ఎంత భయంకరమైంది అనేసి అంటే 4 రోజులు అయిపోయినటువంటి తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరియ కానీ మార్త కానీ వాళ్ళు నమ్మినటువంటి ఆలోచనలు ఏంటంటే, ప్రభా నువ్వు గనక సకాలంలో కనుక వచ్చిండుంటే, టైంకి వచ్చిండుంటే నా సహోదరుడికి ఈ పరిస్థితి కలగకుండా ఉండేది అని వాళ్ళు యేసయ్యతో అనడాన్ని మనం చూస్తాను. మార్త అయితే అమ్మ ఇదిగో ఒక అద్భుతం జరుగుతుంది నువ్వు నమ్మినట్లయితే అన్నప్పుడు ఆమె తెలియజేసేది ఏంటంటే, ప్రభా ఎస్ నా సహోదరుడు కూడా ఎప్పుడు లేపబడతాడనేసి అంటే నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు కదా, అప్పుడు అందరితో పాటు లేస్తాడనేటువంటి ఆలోచనతో ఆమె ఉన్నది తప్పితే క్షణములో ఆయన చేయబే అద్భుతాన్ని ఆమె గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నదని దాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను చాలా సందర్భాలు మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు చాలా డిలే చేసేస్తున్నాడు, ఆలస్యం చేసేస్తున్నాడు అండి, మమ్మల్ని పట్టించుకుంటలేదని ఫీలింగ్స్తో మనం బతికేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. యేసయ్య వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే చాలామంది ఫిక్స్ అయింది ఏంటంటే ఓదార్చడానికి వచ్చాడు, వాళ్ళ కన్నీళ్ళు తుడిచి వెళ్ళిపోతాడని అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు తప్పితే ఆయన సమాధి దగ్గరికి వచ్చి కుళ్ళిపోయినటువంటి శవములోనికి ఆ ప్రతి చెడిపోయినటువంటి అవయవాలు మళ్ళీ ఫ్రెష్గా కొత్త అవయవాలను పెట్టి ఆ వ్యక్తిని సజీవునిగా అనేక ముందు ఎదురు నిలబెడతాడనే ఆలోచన ఎవ్వరికీ లేదండి. యేసుక్రీస్తు ఆలోచనలు మన జీవితాల్లో అత్యంత గంభీరమైనవి అనే దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. యేసుక్రీస్తు మరణించడం ఏంటండి, సమాధిలోంచి మనుషులు లేవడం ఏంటనేది చాలా అరుదైనటువంటి సంఘటన. యేసుక్రీస్తు అనేటువంటి నామానుకున్నటువంటి శక్తి అంత అద్భుతమైనటువంటిది. ఆయన చేసే ప్రతి క్రియ అనేటటువంటిది మన జీవితాలని ఉజ్జింపజేస్తుంది అనేటటువంటిది ప్రతి వచనం ద్వారా మనం గమనించగలుగుతా ఉన్నాం. లాజరు చనిపోయినప్పుడు ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చి ఆ రాతిని దొర్లించమన్నప్పుడు అనేక మంది తెలియజేసిన మాట ఏంటంటే, ప్రపంచంలో మనుషులు ఎలా మాట్లాడతారు వాళ్ళు అలాగే మాట్లాడడం జరిగింది. 4 రోజులైంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డెడ్ బాడీ స్టింకింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి, స్టింకింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా దుర్వాసన వచ్చే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అందులోనికి జీవాన్ని రప్పించగలిగేటటువంటి శక్తివంతుడు ఆ ప్లేస్కి వచ్చి తన స్వరాన్ని ఎత్తి పిలిచేటప్పటికి కుళ్ళినటువంటి శవం జీవాన్ని సంతరించుకుని అనేక మంది ఎదుట ప్రత్యక్షమవడాన్ని, అతడు తిరిగి బతకడాన్ని బైబిల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఎవరు చేయగలిగారండి ఇలాంటి అద్భుత కార్యాలు? ఎవరి వల్ల సాధ్యమవుతాయి అనేసి అంటే కేవలం యేసు క్రీస్తు వలన మాత్రమే సాధ్యమవుతాయి. తర్వాత ఆయన శిష్యులు ఆయన నామంలో చేసినటువంటి ప్రతి విధమైన అద్భుత కార్యాలు ప్రపంచాన్ని ఆనందంతో పారవశ్యంలో ముంచినటువంటి సంఘటనలు చాలా కనపడతా ఉంటాయండి. ప్రపంచం కన్నీటితో ఉన్న సందర్భంలో, ప్రపంచం ఏడుస్తూ ఉన్నప్పుడు, వ్యాధి బాధలతో ఉన్నప్పుడు, కరువుని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, మనిషికి ఉన్నటువంటి పతనావస్థని చూసినటువంటి దేవుడు తట్టుకోలేక ఆయన భూలోకానికి మనందరి కోసం దిగొచ్చినటువంటి ప్రేమ అండి ఆయన. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి వ్యక్తుల్ని లేపుతూ ఉన్నటువంటి క్రమంలో శిష్యులతో మాట తెలియజేస్తాడు ఆయన. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఆయన శిష్యులతోటి an extraordinary కమాండ్ హ్యాస్ బీన్ గివెన్ టు దెమ్. చూద్దాం ఒకసారి 7-8 వచనాల్లో మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ఆయన తెలియజేసే మాటలు ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడు, కుష్ఠు రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టాడు, ఉచితముగా పొందారు ఉచితంగా ఇమ్మన్నాడు. ప్రపంచం నలిగిపోతూ ఉంటే నశించినటువంటి ఇశ్రాయేలులో ఉన్న గొర్రెల దగ్గరికి యేసయ్య పంపిస్తా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి
పంపించేటప్పుడు ఆయన తెలియజేసింది ఏంటంటే చాలా సింపుల్గా ఈజీగా చెప్పాడండి ఆయన. వాస్తవానికి అనేక మంది గురూస్ ఈ ప్రపంచంలోకి వచ్చారు. వారి శిష్యులు ఎందుకు పనికొచ్చారనేసి అంటే సారా గారికి పరిచర్యలు చేయడానికి పనికొచ్చారు తప్పితే ఇంకెందుకు వాళ్ళ సేవలు ఉపయోగంగా లేవండి. ఈ యేసు అనేటటువంటి ఈ లోక రక్షకుడు శిష్యులను ఎందుకు పంపిస్తున్నాడు అనేసి అంటే నా అధికారం నేను మీకు ఇస్తా ఉన్నాను, నా శక్తి నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ప్రకటించేటప్పుడు మీరు తెలియజేయవలసింది ఏంటంటే పరలోక రాజ్యం సమీపించున్నది. ఇంగ్లీష్లో ఉంటుందండి, ద హెవెన్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. పరలోక సంబంధమైనటువంటి క్రియలు, అటువంటి సమాధానం అనేది మీరు పొందాలి అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి పంపించేటండి. రోగులను స్వస్థపరచాల. హౌ ఇట్స్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? మనం చాలాసార్లు వినేది ఏంటంటే స్వస్థత ప్రార్థనలు వింటూ ఉంటాం తప్పితే స్వస్థపరచండి అనేది మనకి చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. కుష్ఠరోగుల కోసం ప్రార్థన చేయడం చెప్పట్లేదండి, శుద్ధులుగా చేసి రమ్మంటున్నాడు ఆయన. చనిపోయినటువంటి కుటుంబాల కోసం ఆదరించి రండి అని అంటలేదండి, వాళ్ళని లేపండి అని తెలియజేస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం అని వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, కానీ వాళ్ళు నమ్మింది ఏంటంటే మాకు అధికారాన్ని ఇచ్చినటువంటిది సామాన్యుడు కానే కాదండి, తన మాటతోటి ఈ ప్రపంచాన్ని చేసి ఒక అనంత విశ్వాన్ని కలగజేసినటువంటి దేవుడు, మనిషి పాపాలను తీసివేయడానికి తన ప్రాణాన్ని ఇవ్వడానికి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు, మా కళ్ళ ఎదుట ఆశ్చర్యకార్యాలు చేస్తున్నటువంటి దేవుడు మాకు చెప్పి పంపిస్తున్నారు అనేసి అంటే భీకర కార్యాలు జరుగుతాయి అని వాళ్ళు నమ్మి ఒక అడుగు ముందుకేయడానికి మనం చూస్తా ఉన్నాం. చాలా సింపుల్గా చెప్పాడండి ఆయన. ప్రభా ఇదిగో స్వస్థత ఓకే ఫైన్ బాగానే ఉంటుంది, కుష్ఠరోగులు శుద్ధులవ్వడం కష్టమేమో, చచ్చినోళ్ళు బతకడం కష్టమేమో అని ఆలోచించలేదండి వాళ్ళు. దెయ్యాలని వెళ్ళగొట్టడం కష్టమేమో అని అనిపించలేదు వాళ్ళకి. వాళ్ళు నమ్మింది ఏంటంటే యేసుక్రీస్తు మమ్మల్ని పంపిస్తున్నారనేసి అంటే మమ్మల్ని ఖాళీగా పంపించరు. ఒక విశ్వాసి అనేటటువంటి వాడు ఒక చోట ఉంటున్నాడు అనేసి అంటే ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోవటానికి నీ ఒక్కడిని అక్కడ పెట్టాడని ఎప్పుడైతే మనము నమ్మి దేవుని కొరకు అడుగు ముందుగా వేస్తామో అనేక అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. ఎంత ఈజీగా చెప్పాడండి ఆయన. వాళ్ళు ఏ విధమైన టెన్షన్ లేకుండా వెళ్ళేటప్పటికి వాళ్ళు వెనక్కి ఎలాగొచ్చారనేసి అంటే ప్రభా ఇదిగో నీ నామంలో మాకు దెయ్యములు లోబడుచున్నాయని సంతోషంతో తిరిగి వచ్చారండి. వాస్తవానికి మనిషికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జబ్బు ఏంటంటే దేవునికి భయపడే వాళ్ళు తక్కువ కానీ సైతానికి భయపడే వాళ్ళు ఎక్కువ అండి. వీళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పట్టుకుని ఫీల్డ్లోకి అడుగుపెట్టారో అద్భుత కార్యాలు జరగడానికి మనం చూస్తున్నాం. వాళ్ళు స్వస్థపరచవచ్చు, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయొచ్చు, చచ్చిపోయిన వాళ్ళు లేపొచ్చు, కానీ దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది కష్టమేమో అనుకుంటానే అడుగుపెట్టి ఉంటారండి వాళ్ళు. బట్ వెనక్కి వచ్చేటప్పుడు ఫస్ట్ తెలియజేసింది ఏంటంటే ప్రభా ఇదిగో నీ నామలో చనిపోయిన వాళ్ళు బతికారు అనేది అని చెప్పట్లేదు, కానీ అది ఈజీగానే జరిగింది. అయితే దెయ్యములు యేసునామలో లోబడేటప్పటికి వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందండి. మనిషి భయపడేటటువంటి భయాన్ని దేవుడు తీసేసాడండి. సైతాన్ ద్వారా కలిగేటటువంటి భయాన్ని నీకు లోబడుతుంది యేసునామలో పరిగి పెట్టి తీరాలనేటటువంటి దాన్ని వాళ్ళ కళ్ళారా చూసేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ యేసుకి తెలియజేసిన మాట ఏంటంటే ప్రభువా నీ నామంలో దెయ్యాల్లో పడతాను. యేసుక్రీస్తు అనే నామాన్ని కలిగిన మీ జీవితాల్లో ఆ యేసు యొక్క శక్తిని కనుక మీరు గ్రహించినట్లయితే మీ జీవితాల్లో మరణకరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తున్నటువంటి ప్రతి దురాత్మ యేసునామంలో ఖచ్చితంగా లోబడవలసిందే అనేదాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ప్రపంచ చరిత్రలో చనిపోయినటువంటి వ్యక్తుల్ని లేపగలిగింది ఎవరయ్యా అనేసి అంటే యేసుక్రీస్తు వారు చేశారు, తర్వాత యేసు ప్రభు శిష్యులు చేశారనే దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికీ కూడా నమ్మినటువంటి అనేక వ్యక్తుల ద్వారా దేవుడు భీకర కార్యాలు జరిగిస్తూ ఉన్నాడండి. సైతాన్ చేసే పని ఏంటంటే మనిషిని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడండి, నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తుని కలిగినటువంటి మన జీవితాల్లో యేసుక్రీస్తు అనే నామాన్ని వినియోగించినప్పుడు ఖచ్చితమైనటువంటి భీకర కార్యాలు జరిగి తీరాలండి. ఆయన నామానికి ఉన్న శక్తి అంత అద్భుతమైనటువంటిది. నిన్ను విపరీతమైన ఆనందానికి గురి చేయగలిగేటటువంటి కేవలం యేసు నామం అనేదాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. యేసుక్రీస్తు పునరుద్ధరణుడైన తర్వాత శిష్యులకు తెలియజేస్తున్నాడండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అని తెలియజేశారు. నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడతాయి అన్నారండి.
నమ్మితే సూచక్రియలు కనబడతాయి బాప్తిసం పొందినటువంటి వ్యక్తుల ద్వారా. వీళ్ళ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యాలు 3 అధ్యాయాలు మనం చూడగలిగితే మొట్టమొదట ఒక అద్భుత కార్యాన్ని యేసుక్రీస్తు వారు పేతురుని యోహాన్ని వాడుకుని చేయడాన్ని మనం గమనిస్తాం. లైఫ్లో నిరీక్షణ కోల్పోయి అడుక్కు తినేటటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఒక భీకరమైన కార్యం జరగడాన్ని వాక్యాలు మనం చూస్తున్నాం. పేతురు లాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్న టైంలో పేషెంట్స్ని మంచాల మీద మోసుకొచ్చి కనీసం నీడ పడితే చాలు అని పక్కన పెట్టేటప్పటికి రోగులు లేచినటువంటి అద్భుత కార్యాలు బైబిల్లో మనం చూస్తున్నామండి. ఎవరి నామంలో జరుగుతున్నాయి ఇలాంటి కార్యాలన్నీ. యేసుక్రీస్తు అనేటువంటి నామానికి ఉన్న శక్తి ఎంత అద్భుతమైందంటే, యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు వణికిపోతూ ఉంటే, పరుగులు పెడతా ఉంటే, ఆ నామాన్ని కలిగినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలంటే ఒక ధైర్యాన్ని కలిగినటువంటి క్రైస్తవ కుటుంబాలకు మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒకసారి పేతురు గారి దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏంటి అనేసి అంటే, తబిత అనేటటువంటి ఒక మంచి విశ్వాసి చచ్చిపోయింది అనేసి అనగానే వాళ్ళందరూ చేసింది ఏంటో తెలుసండి, ఆమె డెడ్ బాడీని కడిగి ఒక మేడగదిలో ఉంచారంటండి. ఈ సంఘటన వారికి ఉన్నటువంటి బలమైన విశ్వాసాన్ని తెలియజేస్తాను. సాధారణంగా లోకానుసారంగా జరిగే విషయాలు ఏంటంటే, ఆ రోజుల్లో వారికి ఉన్న విశ్వాసాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనిషి క్లైమాక్స్కి వచ్చేసాడు అనేసి అనగానే మనోళ్ళు చేసే పనులు ఏంటంటే, ఆడు చచ్చిపోకుండా తీసుకొచ్చి బయటపడేస్తారు. ఎందుకంటే ఇంట్లో కనుక పోయాడంటే మన ఇంటికి చాలా దరిద్రం చోటు చేసుకుంటుంది అంటే ఫీలింగ్స్తో మనం బతికేస్తూ ఉంటాం. అంత ఎందుకంటే క్రైస్తవుల లోకాన్ని అనుసరించే వ్యక్తులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా పోతే ఇల్లు ఖాళీ చేసి 6 నెలలు ఎక్కడికో పోతూ ఉంటారు. వీళ్ళ విశ్వాసం ఎంత అద్భుతమైందంటే, పేతురు కబురు పెట్టడాన్ని మనం చూస్తున్నాం. కబురు పెట్టేటప్పుడు కానీ వస్తూ ఉన్నాడు. అది 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 36 నుంచి 41 వచనాలు మనం చూడొచ్చు. పేతురు వచ్చినటువంటి సందర్భంలో చాలా వింతైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరు వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి చాలా బాధపడుతున్నారండి వాళ్ళు. ఆమె చేసినటువంటి కుట్టినటువంటి వస్త్రాలు చూసి చాలా బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఉన్న టైంలో పేతురు గారు చేసింది ఏంటంటే, మోకాళ్ళుని ప్రార్థన చేసి అందరినీ బయటికి పంపించాడండి. శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చుండండి. పేతురుకి అంత శక్తి అక్కడి నుంచి వచ్చిందండి. పేతురేమో మనందరికి తెలిసినటువంటి వాడు, చేపలు పట్టుకునేటటువంటి వాడు, సామాన్యమైనటువంటి వాడు, యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా వెతికినటువంటి వాడు, సమాజంలో నీచుడిగా ఎంచబడినటువంటి వాడు. తబిత మరణించినటువంటి సందర్భంలో ఆమె డెడ్ బాడీని మేడగదిలో ఉంచి పేతుర్ని పిలిచినటువంటి సందర్భంలో చాలా సింపుల్గా ఆమెని బతికించేశాడండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ శక్తి? యేసుక్రీస్తు వారు శిష్యులు పంపించేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి, పరలోకమందు భూమి యందు నాకు అధికారం ఇవ్వబడిందని తెలియజేశాడండి ఆయన. ఈ అధికారాన్ని అనేటటువంటిది యేసే కలిగి ఉన్నాడు కాబట్టి యేసే బిడ్డలుగా ఆయన ఆత్మ మనలో నివాసం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మనకున్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులను అధిగమించేటటువంటి శక్తిని యేసే మనలోనే పెట్టాడండి. అందుకే పౌలు గారు ఏమంటారో తెలుసా? FC 3:20లో మనం చూస్తున్నట్లయితే, మనలో తన కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేసేటటువంటి శక్తి కలిగిన దేవుడు అని రాయబడింది. సంగమ ఈరోజు మనం ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం లేదండి. ఈరోజు మన ఆత్మీయ స్థితిని చూసి, మన బలపడ్డాన్ని చూసి సైతాన్గా ఏడుస్తూ కూర్చోవాలండి. వాస్తవానికి మన మీద పెత్తనం చేసేటటువంటి అధికారాన్ని మనం ఇస్తున్నాం దుష్టుడికి. వాడు మన మీద చెలరేగిపోవడానికి గల కారణం ఏంటంటే, మనిషి దేవునికి భయపడకపోయే సందర్భంలో ఉన్నప్పుడు సైతం మనం భయపెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. మన పరిస్థితులు అధిగమించి మనం ముందుకు కదలాలండి. మనం నష్టపోయే ప్రసక్తి లేదండి. రోగాలతో మనం ఉండవలసిన అవసరత లేదండి. ఏడుస్తూ కూర్చోవలసిన అవసరత లేదండి. నిద్ర పట్టనట్టు రాత్రులు గడపవలసినటువంటి కర్మ మనకు లేదండి. ఒకసారి పౌలు గారిని సువార్త ప్రకటిస్తూ ఉన్న టైంలో ఆ పట్టణ వాసులు
రాళ్లతో కొట్టేసేటప్పటికి ఆయన కింద పడిపోవడానికి మనం చూస్తున్నాం. ఒక కుక్కని ఈడ్ చేసినట్టు ఈడ్ చేశారండి. ఈవెన్ అలాంటి సంఘటనలో మేబీ పౌలు ప్రాణాన్ని కోల్పోయి ఉండొచ్చు. ఒక సేవకుడు తెలియజేస్తున్నాడు, మేబీ దే ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ పాల్స్ డెత్ అంటా ఉన్నాడు. ఆ సమయంలో పౌలు చచ్చిపోయి ఉండొచ్చు అనేసి అంటా ఉన్నాడు. అయినా కానీ రాళ్లతో కొట్టినటువంటి వ్యక్తి కింద పడిపోయినటువంటి వాడు చచ్చాడని కుక్కని ఈడ్ చేసినటువంటి పౌలు లేవడాన్ని, శిష్యులను బలపరచడాన్ని, మళ్ళీ దేవుని పరిచర్యను కొనసాగించినటువంటి వ్యక్తిగా ఆ దైవజనుని మనం చూడగలుగుతా ఉన్నాం. ఒకసారి అదే పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 7 నుంచి 12 వరకు చూడొచ్చు మనం. ఆదివారం రొట్టె విరవడానికి కూర్చున్న ఉన్న సందర్భంలో పౌలు చేస్తూ ఉన్నది ఏంటంటే రాత్రంతా విస్తారంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటండి. పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ ఉండగా నిద్రాభారం వలన జోగి ఐతుకు అనేటటువంటి ఒక యవనస్తుడు 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిన అని రాయబడిందండి. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని చాలా అప్రిషియేట్ చేయాలండి. చర్చిలో మనకు బాగా అలవాటైనటువంటి మంచి డ్యూటీ ఏంటంటే ఎక్కువ మందికి వాక్యం వెంట మానేసి నిద్రపోతూ ఉంటారు. వాస్తవానికి పాపం ఐతుకు అనే వ్యక్తిని మనం ఆలోచిస్తే యవనస్తుడు రాత్రంతా మీటింగ్ జరుగుతూ ఉన్నది కాబట్టి మేబీ అంత మిడ్ నైట్ ఒక కునుకేసేటప్పుడు కింద పడిపోయాడండి. నేనేమనుకుంటానంటే వింటానే ఉన్నాడు, నిద్ర భారం అనేది వస్తూ ఉన్నది, ట్రై చేస్తున్నాడు పాపం కంట్రోల్ చేసుకుంటానికి. కంట్రోల్ చేసుకోనటువంటి ఆ 1-2 సెకండ్స్ టైంలో ఆయన కిటికీలోంచి కింద పడిపోయాడు. కింద పడిపోగానే జరిగింది ఏంటంటే 3 అంతస్తులు ఎత్తు మీద నుంచి మేబీ 30 ఫీట్స్ 30 అడుగులు ఎత్తు నుంచి పడేటప్పటికి చచ్చిపోయినప్పుడు ఒక గలిబిలు అనేది ఏర్పడింది అక్కడ. పౌలు గారు టెన్షన్ పడలేదు, కానీ ఆయన ఏమంటాడో తెలుసండి, పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని మీరు తొందర పడకూడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని వాళ్ళతో తెలియజేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే తనకి ధైర్యం. బైబిల్లో 20వ అధ్యాయంలో 9వ వచనంలో చూసింది ఏంటంటే చనిపోయి ఎత్తబడినని చూస్తూ ఉన్నాం. రాయబడిన దానికి పౌలు ఇచ్చే స్టేట్మెంట్కి అసలు కనెక్షన్ కుదరట్లా. పౌలు నమ్మింది ఏంటంటే ఈ వ్యక్తి చనిపోయాడు, అస్ కరెక్ట్. వాటి విషయం ఏంటంటే చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన తెలియజేసేది ఏంటంటే టెన్షన్ పడక్కర్లొద్దు, జీవం అనేది ఉంది ఆ బాడీలో తెలియజేస్తున్నాడు. ఆ బాడీలో జీవం ఉంది అని ఆయన ధైర్యంగా తెలియజేయడానికి గల కారణం ఏంటంటే మృతులను సజీవులుగా పిలిచేటటువంటి దేవుణ్ణి సేవ చేస్తున్నటువంటి పౌలుకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యక్తిని యేసే లేపగలడని నమ్మాడు. కాబట్టి వాళ్ళకి టెన్షన్ పడొద్దని తెలియజేశాడండి. ఈరోజు ఫ్యామిలీలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి 100 మందిని భయపెడుతున్నాడండి. ఈరోజు కంగారు పెట్టేసేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి. భయాన్ని కలగజేసి క్రియేట్ చేసేటటువంటి మన ఇంట్లోనే ఉంటారండి. మన విశ్వాసాన్ని కృంగదీసేవాళ్ళు మనతో పాటే ఉంటారు చాలామంది. పౌలు ఇతని ప్రాణం ఇతనిలో ఉంది, మీరేం టెన్షన్ పడక్కర్లేదని వాళ్ళని ధైర్యపరిచాడు. అతను గట్టిగా పట్టుకుని కౌగిలించుకున్నాడు. అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని తెలియజేశాడు. తర్వాత జరిగింది ఏంటంటే వారు బ్రతికి నా చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగినని మనం చూస్తున్నాం. ఒక పక్కన యేసుక్రీస్తు వారు చచ్చినోళ్ళని బతికిస్తూ ఉన్నాడు. ఆయన యోహాను శిష్యులు వచ్చి నీవేనా రావాల్సిన మెస్సవి, నీకు లేదా ఎవరి కోసం వేచి ఉండాలనేసి ఆయన తెలియజేస్తున్నాడు. చనిపోయిన వారు లేపడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులు అవుతూ ఉన్నారు, అనేక మంది బాగుపడుతూ ఉన్నారు. ఆయన బాగు చేస్తున్నాడు. సాధారణంగా జరిగేది ఏంటంటే గురువుగారే కార్యాలు చేస్తూ ఉంటారు, శిష్యులు అలా చేతులు కట్టుకుని చూస్తారు. ఇక్కడ యేసే మనకి ఇచ్చిన అధికారం ఏంటంటే ఆయన చేశాడు, పిలవబడినటువంటి శిష్యులకు అధికారం నుంచి పంపించాడు, వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు. అంతేకాకుండా ఒక పేతురు కానీ ఒక పౌలు గురించి మనం మాట్లాడుకుంటే చచ్చినటువంటి శవాలను లేపినటువంటి వ్యక్తులుగా ఈ దేవుని సేవకులు ఉండడాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ప్రతి కుటుంబంలోంచి ఒక్కొక్కరు లేవాలండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి కుటుంబంలో ఇలాంటి మండించబడే వ్యక్తి ఒక్కడుంటే ఆ కుటుంబంలో సమాధానం అనేది కలుగుతుందండి. లోకస్తులాగా ఆలోచించే లిస్టులో మనం చేరకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో మన ఆలోచన అనేటటువంటి చాలా ప్రత్యేకంగా ఉండాలని జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు ఎక్కడెక్కడ చాలాసేపు ప్రసంగం చేసేసానండి, అందుకే పడిపోయాడు ఏమనుకోద్దే అని అలా చచ్చాడు, ఎత్తబడ్డాడు. అయినా సరే ఆ వ్యక్తిని లేపి వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళకి విశేషమైన ఆదరణ కలిగిందని నేను చూస్తున్నాను. తబిత అలియాస్ దోర్కా, పేతురు గారు చాలా సింపుల్గా వచ్చి మోకాళ్ళ మీద చిన్న ప్రార్థన చేసాడండి. ఆ అమ్మాయి లమ్మనేటప్పటికి లేచిందండి. చిన్న మాట అన్నాడండి, దానికి ఓల్ నైట్ ప్రేయర్స్ ఏం చేయలేదండి.
లేకపోతే 40 రోజుల ఉపవాసాన్ని ఏమీ ప్రకటించలేదు అక్కడ. తక్షణమే జరిగినాయండి. వాళ్ళు వెళ్ళి చిన్న మాట అనేటప్పుడు మన జీవితాలు పెద్ద పెద్ద కార్యాలు చూడాలనేసి అంటే మనం చేసే చాలా మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే 40 రోజులు ఉపవాసం ఉంటే ఈ సమస్య పరిష్కారం దొరికేస్తుందండి, లేకపోతే 7 వీక్స్ ఎక్కడికైనా వెళ్ళాలండి, ఈ ఆలోచనలతో ఉంటాం తప్పితే వై డోంట్ వి బిలీవ్ ఇన్ ఇన్స్టెంట్ హీలింగ్స్? తక్షణమే దేవుడు చేసే అద్భుత కార్యాలు గూర్చి మనం ఎందుకు ఆలోచించకూడదు? 40 రోజుల ఉపవాసాన్ని నేనేమి ఖండించట్లా, చేద్దాం. మన కుటుంబం కోసం అనేక మంది కుటుంబాలు బాగుపడే నిమిత్తం ఇవన్నీ కొనసాగించుదాం. బట్ అదే సందర్భంలో ఐ బిలీవ్ ఇన్ బైబిల్ని నేను నమ్ముతా ఉన్నాను. అందులో రాయబడిన ప్రతి అద్భుతం ఎలా ఉన్నదనేసి అంటే వెంటనే జరిగిన కార్యాలు చూస్తున్నానండి. నువ్వు వెంటనే జరుగుద్దని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో వెంటనే జరుగుతుంది. ఎప్పుడో 6 నెలలకు జరుగుద్దని నువ్వు నమ్మినట్లయితే నీ నమ్మిక చొప్పున 6 months తర్వాతే నీ రోగం తగ్గుతుంది. నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను బతుకుతాను, వెంటనే నేను లేచి నడుస్తాను అన్నప్పుడు వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. నేను ఎప్పుడో సంవత్సరం పడుతుంది అనేసి అనుకుంటే సంవత్సరం తర్వాతే లాగడం జరుగుతుంది. ఏసేలాగా ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఏసే శిష్యులాగా ఆలోచించడం మొదలు పెట్టండి. మీ జీవితాల్లో మునిపెన్నడం చూడండి, ఆశ్చర్యకార్యాలు చూడడానికి ఆ దేవుడు సహాయం చేస్తాడు. అంత ఉన్నత స్థితికి ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చే కృప పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమించిన యేసుని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు బ్రతికించే దేవుడు తండ్రి, మృతులను సజీవులుగా పిలిచే దేవుడు ప్రభా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, తక్షణమే కార్యాలు చేసే దేవుడు ప్రభా. నువ్వు మమ్మల్ని బైబిల్లో ఏ సంఘటన చూసినా కానీ మనుషుల్ని బాగు చేయడానికి ప్రభా నేను 6 నెలల్లో లేకపోతే 7 వారాలు ఎన్నెన్నో వారాలు తీసుకోలేస్తాను. తక్షణమే అద్భుత కార్యాలు జరిగినాయి. ఈరోజు మేము చూసినటువంటి ప్రతి సంఘటన నాయన ప్రతి ఒక్కరికి ఆదరణ కలగజేసింది, వాళ్ళకి ఆనందాన్ని కలగజేసింది. అయ్యా నువ్వు మరణాన్ని జయించావు కాబట్టి మృతులను లేపగలిగే ఆధిక్యత నాయన శిష్యులకు ఇచ్చావు. ఈరోజు మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ మా ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉండటకు సహాయం చేయమని యేసు నామంలో ఈ వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ నాయన ఇన్స్టెంట్గా స్వస్థతలు పొందడానికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితిని అధిగమించడానికి సహాయం చేయండి. దరిద్రత నుంచి విడుదల పొందడానికి సహాయం చేయమని నీ పిల్లలు ఎక్కడున్నా సరే తలగా ఉంచుమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. మీ ప్రార్థనా అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ కె బ్లెస్సింగ్ రాజు గారు, ఇమ్మాన్యుయల్ చర్చ్, ఎన్జిఓస్ కాలనీ, తణుకు. మా ఫోన్ నంబర్స్ 08819243261, 7386112170. అందరికీ వందనాలు.